భారత పౌరసత్వానికి రాజ్యాంగంలో ఒక రక్షణ కవచముంది. అదేంటో ఈరోజు చూద్దాం. అసలు ఒకరి భారత పౌరసత్వం ఎంత సేఫ్? ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. అదే ఆర్టికల్ 10. ఇది మన పౌరసత్వానికి ఒక గట్టి హామీ ఇస్తుంది. అదెలాగో చూద్దాం. ఆర్టికల్ 10లో ఏముందో ఒకసారి చూద్దామా? ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా భారత పౌరులైతే వాళ్లు పౌరులుగానే కంటిన్యూ అవుతారు. కానీ ఒకే ఒక కండిషన్ ఉంది. దీని అర్థమేంటంటే, పౌరసత్వాన్ని ఇష్టమొచ్చినట్టు తీసేయలేరు, కేవలం చట్టం ప్రకారమే తీసేయగలరు. మరి ఈ గ్యారంటీ ఎందుకంత ముఖ్యం? దీనివల్ల పౌరులకు, ప్రభుత్వానికి కూడా కొన్ని లాభాలున్నాయి. ఇది పౌరసత్వానికి భద్రత ఇస్తుంది, ఏకపక్ష నిర్ణయాలను ఆపుతుంది, అసలు అధికారం ఎవరిదో స్పష్టం చేస్తోంది. అయితే ఆర్టికల్ 10 ఒక్కటే పనిచేయదు, దానికి తోడుగా ఇంకొకటి కూడా ఉంది. ఆర్టికల్ 10 హామీ ఇస్తుంది, కానీ పౌరసత్వాన్ని ఎలా కోల్పోతారనే రూల్స్ని మాత్రం పౌరసత్వ చట్టం చెబుతుంది. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం 3 విధాలుగా పోతుంది: వదులుకోవటం, రద్దు కావడం, లేదా తొలగించడం. అంటే ఆర్టికల్ 9 పౌరసత్వాన్ని ఎలా కోల్పోవచ్చో చెప్తే, ఆర్టికల్ 10 దాన్ని ఎలా కాపాడుతుందో చెప్తుంది. ఇంతకీ ఈ సూత్రాన్ని కోర్టుల్లో ఎప్పుడైనా సవాల్ చేశారా? చాలాసార్లు. ఒక ముఖ్యమైన కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పౌరసత్వం తీసేయాలంటే అది చట్టప్రకారమే జరగాలి. ఈ తీర్పుతో ఒకటే స్పష్టమైంది: పౌరసత్వం విషయంలో చట్టమే సుప్రీం. ఫైనల్గా ఆర్టికల్ 10 అసలు స్వభావమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక పర్మనెంట్ ప్రొసీజరల్ సేఫ్గార్డ్. అంటే చట్టబద్ధమైన పాలనకు ఇది ఒక మూలస్తంభం లాంటిది. ఇంతకీ ఈ చిన్న ఆర్టికల్ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? పౌరసత్వమనేది రాజకీయ నిర్ణయాలపై కాదు, చట్టంపై ఆధారపడి ఉంటుంది. ఇదే ఆర్టికల్ 10 ఇచ్చే అసలైన భరోసా.